శ్రీరామ పాదుక పట్టాభిషేకం. చైత్రమాసంలో వైభవంగా జరుపుకునే మరో ఉత్సవం శ్రీరామనవమి. ఆ రోజు సీతారాముల కళ్యాణం వాడవాడలా జరుపుతారు. సాధారణంగా నవమి నాడే పునర్వసు నక్షత్రం అనగా శ్రీరాముని జన్మ నక్షత్రం కలిసి వస్తుంది. శ్రీరాముడి వనవాసం పూర్తయ్యే వరకు భరతుడు రాముని పాదుకలకే పట్టాభిషేకం చేసి వాటి ప్రతినిధిగానే వ్యవహరించాడు. ఇష్టారాజ్యం భరతుడి పట్ల ఉంటారు. కానీ పౌరులు అందరూ భరతుని సోదర ప్రేమను గౌరవించి కైకు కుమారుడు అయినప్పటికీ ధర్మవర్తుడు కావడం వలన ధర్మబద్ధులే వ్యవహరించారు. శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తయిన తర్వాత వెంటనే అయోధ్యకు రాకుండా ఆంజనేయ స్వామిని భరతుని దగ్గరికి పంపించారు. ఒక వ్యక్తికి పదవి ఏ విధంగానైనా మారుస్తుంది, నువ్వు ముందర వెళ్ళి చూసి నా రాకని తెలియజేయవలసిందని అన్నారు రాముల వారు. ఆంజనేయుల వారు భరతుని వద్దకు నందిగ్రామం వెళ్ళారు. అక్కడ పాదుకల వద్ద భరతుడు బురదలో పొర్లుతూ ఉన్నట్ట. కారణం ఏమిటంటే రాముని కోసం దుఃఖిస్తూ అలా నారబట్టలు కట్టుకుని జటాబంధనంతో ఉన్న భరతునికి ఆంజనేయ స్వామి వారు రాముని రాకని తెలియజేశారు. ఆనందంతో నా రాముడు ఎక్కడాని భరతుడు లేచి రాముల వారిని సాదరంగా ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేసి పట్టాభిషిక్తుని గావించి, అన్నయ్య ఇదిగో జమా ఖర్చులు, నువ్వు వెళ్ళిన తర్వాత అంగబలాన్ని అర్ధబలాన్ని 10 చేశాను అన్నారు. ఇక్కడ ప్రజలు నిబద్ధత గమనించదగింది. రామునియందు భరతుని గల సోదర ప్రేమ యుగాలు గడిచినా చెక్కు చెదరింది. రాముడే సుగ్రీవునితో ఒకానొక సందర్భంలో అంటారు, నీలాంటి స్నేహితుడు భరతుని లాంటి సోదరుడు చరిత్రలో నిలిచిపోతారని. గుహుడు రామభక్తిపరాయణుడు. భరతుడు రాముని మరల అయోధ్యకు రప్పించడానికి గంగా తీరమందున శృంగిబేరపురం చేరుతున్నప్పుడు వాని రాకని గమనించిన గుహుడు భరతుడు దుర్భూతితో వస్తున్నాడేమో అని సందేహించి తన వారితో భరతుని వద్దకు వెళ్ళి విషయం కనుక్కు వస్తాను అని వెళ్ళి భరతుని యొక్క సోదర ప్రేమకు నమస్కరించి గుహుడు తను తప్పుగా భావించినందుకు క్షమాపణలు కోరగా భరతుడు అటువంటి దుష్కాలము రాకుండుగాక అన్నాడు. అతని ప్రభుభక్తికి చూసి గుహుడు భరతుని పరివాహన అంతటికీ ఆ పూట ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.